తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు ఎంపీ కార్యాలయంలో ఆదాల మీడియా సమావేశం నిర్వహించి లోకేష్, సోమిరెడ్డి, కోటంరెడ్డిపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులను వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోసారి ఓడిపోయి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించబోతున్నారని ఆదాల చమత్కరించారు. టీడీపీని సర్వనాశనం చేసింది కూడా సోమిరెడ్డేనన్నారు. 9 ఏళ్లుగా రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఉద్దేశించి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా ఏం చెయ్యలేక ఇప్పుడేదో పోరాటం చేస్తే పనులు జరుగుతాయని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని చలోక్తులు విసిరారు. తాను సీఎం జగన్ కి విజ్ఞప్తి చేసి మాకు ఉన్న ప్రాధాన్యాలు చెప్పి జీవో ప్రకారం నిధులు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. నేషనల్ హైవే పైన టోల్ గేటుకు ఉద్యమం చేస్తానని చెప్పడం తమాషాగా ఉందన్నారు. తాము దాన్ని ఎప్పుడు ఆపించామని దానికి సంబంధించిన లేఖను విలేకరులకు చూపించారు. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయలు రూరల్ నియోజకవర్గానికి మంజూరు చేయించానని, ఇంకా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు గౌరీ, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో అక్కడుండే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులను కానీ ఆడెవరో లోకల్లో రాసిచ్చిన కాగితం తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. వాళ్ళ పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారే కానీ అక్కడ ఉండే లోకల్ నాయకులు తిట్టడం కానీ అటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవు. ఈ కుర్రోడికి అవగాహన లేకుండా అక్కడ ఎవరేమి రాసిస్తే అవి చదవడం తప్పితే వేరే కార్యక్రమం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా ఉంటే వాళ్ళ 9 టైంలో చేసిన పనులు చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఏదన్నా పనులు, ఇబ్బందులు, ఏదైనా జరగాల్సిన పనులు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ పర్సనల్ అబాండాలు వేయడం అనేది చాలా దారుణం. దానివల్ల నష్టపోయేది అతనేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో నన్ను గురించి కొన్ని మాటలోకి వస్తున్నానని, వస్తాడని, రావచ్చని ఇట్లా రకరకాలుగా మాట్లాడటం చాలా దారుణం. ఈ చంద్రమోహన్ రెడ్డికి గతం నుంచి కూడా ఎప్పుడు ఎవరో ఒకరి మీద బురద చల్లడం, ఆ పార్టీలో ఆయన తప్ప ఇంకా ఎవరూ ఉండకూడదు అనే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి. తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసింది చంద్రమోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో 2004లో పార్టీలో ఉండే వాళ్ళందరినీ తరిమేసి ఆఖరాకి 11 సీట్లకి 11 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 2019లో మళ్ళా అదే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమంతో 10 సీట్లకు 10 సీట్లు వైసీపీ గెలవడం జరిగింది. కేవలం ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితి జిల్లాలో. మన దగ్గర నుంచి రిజెక్ట్ అయిన వాళ్ళని తీసుకోవడం, ఇంకా ఎవరు దొరుకుతారని ఎదుర్కొనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా కావలకి క్యాండిడేట్ లేరు. ఎవరినో మన పార్టీలో ఉండే వాళ్ళని అరువు తెచ్చుకునే దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క సీట్ వచ్చే అవకాశం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రమోహన్ రెడ్డి గారు మేము ఒక 9 నెలల కిందట ప్రేమ్ సాగర్ రెడ్డి అని అమెరికా నుంచి మన నెల్లూరు డాక్టరు, ఆయనకి సన్మాన కార్యక్రమం మేము అందరం వైసీపీ వాళ్ళమే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిర్ణయించుకుంటే, ఈయన లోకల్ ఎమ్మెల్యే, అక్కడ లోకల్ నాయకుడు అని చెప్పి ఆ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆయన ఒక్కడనే పిలవడం జరిగింది. మేమందరం కూడా ఉన్నాం ఆ రోజు. ఏం రహస్యం ఏం లేదు, పబ్లిక్గానే కూర్చొని ఉంటే ఆయనే చెప్పుకొచ్చాడు, లోకేష్ బాబు 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇన్నంటున్నాడు, నా పరిస్థితి ఏమిటి అని మా ముందు వాపోతే, నీకేం కాదులేవా, నీ దగ్గరికి ఇంక ఎవరు రారు, నువ్వు ఉన్నంత కాలం, నువ్వు బతికినంత కాలం, ఇప్పటికి 5 సార్లు కాకుండా 6 సార్లు అవుద్ది ఈసారి ఎలక్షన్తో అని
చెప్పడం, అది వదిలిపెట్టి మేమేదో ఆయన పార్టీలోకి ఎవరన్నా ఆయనకి చెప్తారా? ఆయన మీదనే నేను విభేదించి 2 సార్లు పోటీ చేసి ఆయన్ని ఓడించిన ఘటన జరిగింది. తర్వాత 2 సార్లు మన గోవర్ధన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయాడు. తర్వాత కోవూరులో ఒకసారి ఓడిపోయాడు. ఇప్పటికి కంటిన్యూస్గా 5 సార్లు ఓడిపోయి నెల్లూరు జిల్లాలో రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రమోహన్ రెడ్డి అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఇంకా ఈసారి ఎలక్షన్లో కానీ ఓడిపోతే మొత్తం నేషనల్ లెవెల్లోనే ఆయనకి రికార్డు వస్తుంది. ఆ రికార్డుకి ఏమైనా మంచి బహుమతి కూడా మేము అందజేసేదానికి రెడీగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ ఇవన్నీ చేయడం ధర్మం కాదు, చేయకూడదు. ఇంత సీనియర్గా ఉండి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడటం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోతే దానికి నా పోరాటం వల్ల వచ్చింది అంటారు. 9 సంవత్సరాలు ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఏమేమి పోరాటాలు చేశాడు. పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి. ఇలాంటి వాళ్ళని చూసి నేను లెటర్లు తీసుకుపోయి ఇన్ని లెటర్లు ఆయనకి ఇచ్చి పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాం. ఈ స్టేట్ మొత్తం మీద రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ ముందు లోపల వేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేసిన జీవో. దాంట్లో మమ్మల్ని అడిగారు మాకేం కావాలని. మేము ఇక్కడ ఉండే ప్రయారిటీ ఉండే వర్కులు చెప్పి లెటర్స్ ఇచ్చి ఆ శాంక్షన్స్ తీసుకురావడం. ఆ జీవో వచ్చిన తర్వాతనే ఆ జీవోని వెబ్సైట్లో పెడతాం. ఆ వెబ్సైట్లో జీవో చూసుకోవడం, ఇది నా పోరాటం వల్ల వచ్చింది. ఈ పోరాటం వల్ల వస్తే 9 ఏళ్లలో ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని తెచ్చావు? అధికారంలో ఉన్నప్పుడు తేలేనోడివి అధికారం లేకుండా ఏమన్నా తెచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఇది ప్రజలను మభ్యపెట్టేదానికి చేసే ప్రచారం, ఇది మానుకోవాలని కూడా నేను రికవర్ చేస్తూ, తర్వాత పోతే నేషనల్ హైవేలో మేలో ఒక లెటర్ వచ్చింది వాళ్ళ పై అధికారులని, అక్కడ టోల్ గేట్ పెట్టాలని. వెంటనే మేము ఢిల్లీలో ఉండే అధికారులతో మాట్లాడితే వాళ్ళు మీరు ఒక లెటర్ ఇవ్వండి, ఆ లెటర్ ఇస్తే మేము పరిశీలిస్తామన్నారు. తర్వాత వెంటనే విపిఆర్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే ఆయనకి చెప్పారు. ఆ నేషనల్ హైవే స్టాండింగ్ కమిటీకి చైర్మన్ వచ్చి మన విజయసాయి రెడ్డి, ఆయనకి చెప్పి లెటర్ ఇచ్చి అది మేలోనే ఆపించడం జరిగింది. అది దానికి మళ్ళీ ఇప్పుడు ఆయన పోయి పరిశీలించి పోరాటం చేసి ఆపుతానని చెప్పడం ఇది హాస్యాస్పదం. ఆయనకి జీవితకాలం పోరాటాలు చేసుకుంటూనే గతంలో సిపిఎం సిపిఐ చేస్తున్నది పోరాటం. ఆ లెటర్ల మీద ఆధారం చేసుకుని మొత్తం స్టేట్లో వర్కులు శాంక్షన్ చేసే టైంలో మనకి కూడా కలిపి చేశారు. మనకు కొంచెం అడిషనల్గా మనకు మార్కెట్ యార్డ్ నుంచి కూడా ఒక 8 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రెగ్యులర్ దీంట్లో 20 కోట్ల చిల్లర ఇచ్చారు. 15 కోట్లు మనం బారాసాహి దర్గాకు తీసుకొచ్చాం. ఒక 20 కోట్ల రూపాయలు మేము పర్యటించేటప్పుడు ఇచ్చేదానికి అడిషనల్గా ఒక రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదు. మన రూరల్కి ప్రతి సచివాలయానికి గతంలో 20 ఇస్తుంటే ఇప్పుడు దాన్ని 40గా మార్చారు. ఈ 40 లక్షలతో ఇక్కడ ఉండే దెబ్బతిన్న రోడ్లన్నింటినీ కూడా బాగు చేయడం జరుగుతుంది. గతంలో మేము రోడ్లు వేసామని చెప్తుంటారు తెలుగుదేశం వాళ్ళు. వేసిన రోడ్లని మధ్యలో కట్ చేసి పైప్ లైన్లు వేసి ఆ రోడ్లను పూడవక మొత్తం రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మేము ఇప్పుడు ఆ రోడ్లు పూడవటం లేదా కొత్త రోడ్లు వేయడం కూడా చేస్తూ ఉన్నాం. అన్ని విధాలా కూడా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకా వీలైనన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వల్ల పోరాటాలు చేస్తున్నామని చెప్పినందువల్ల ఏది జరగదు. ఏదన్నా ఉంటే మనం సౌమ్యంగా సంబంధిత అధికారులతో, సంబంధిత మినిస్టర్లతో, సంబంధిత ముఖ్యమంత్రితో మాట్లాడితే పనులు అవుతాయి. కానీ ఇక్కడ కూర్చొని నేను పోరాటం చేస్తున్నాను, నేను ఇరగదీస్తాను, పగలదీస్తానంటే ఏ ఒక్క పని కూడా జరగదు. పోరాటాలకు భయపడి ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. పోరాటాలకు బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. మేము కూడా బెదిరింపులకు భయపడము. కాబట్టి
ఇకనైనా అటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. మేము ఇచ్చిన ప్రతి లెటరు నా దగ్గర కాపీలు ఉన్నాయి, కావాలంటే మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర